సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. బంగారు భవిష్యత్తుకు భరోసా మీ నరసింహారావు. ఈరోజు మనం టైం టేబుల్ గురించి తెలుసుకుందాం. అంటే స్కూల్స్ మొదలైన తర్వాత మనకి పిల్లలకి ఏదైతే టైం టేబుల్ అని ఇస్తారో స్కూల్లో, దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ టైం అన్నది మనం చాలా జాగ్రత్తగా వాడుకునేటువంటి ప్రధానమైనటువంటి ముడి సరుకు భగవంతుడు మనకిచ్చింది. ఎందుకంటున్నామంటే అందరికీ 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటల్లో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా రకరకాలైనటువంటి పనుల్లో పగలంతా కూడా ఆ పనిలో ఉండాల్సి వస్తుంది. అదే రకంగా పిల్లలకు కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులు చెప్పేటువంటి పాఠాలు శ్రద్ధగా విని వాటిని ఇంటికొచ్చి మళ్ళీ మననం చేసుకొని హోంవర్క్ అయి చేసుకొని తద్వారా ఆ అకాడమిక్ ఇయర్ అంటే మనకు తెలుసు జూన్ నుంచి మొదలయ్యి మార్చి మళ్ళీ సంవత్సరాంతం యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు ఏదైతే సమయం ఉంటుందో దాన్ని మనం అకాడమిక్ ఇయర్ అంటాం. అది స్కూల్ వరకు సంబంధించినటువంటి ఒక విద్యా సంవత్సరము. మరి ఆ విద్యా సంవత్సరాన్ని స్కూల్ వాళ్ళు ఆ తరగతికి సంబంధించినటువంటి సిలబస్ అన్నదాన్ని ఇచ్చి ఆ సిలబస్లో ఒక 6, 7, 8 సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్టులకి కొంత సమయాన్ని కేటాయిస్తూ తయారు చేసేదాన్ని అకాడమిక్ క్యాలెండర్ అంటారు వాళ్ళ యొక్క స్కూల్ పరిభాషలో. అవి టీచర్లకు ఇస్తారు. ఈ సబ్జెక్టుకి మీకు ఇన్ని గంటలు ఇవ్వబడ్డాయి, లెక్కల మాస్టర్కి ఈ లెక్కలకు ఈ సిలబస్కి మీకు ఈ సంవత్సరం ఇన్ని గంటలు కేటాయించబడ్డాయి ఫలానా తరగతికి, 8వ తరగతి, 5వ తరగతి, 9వ తరగతి ఇట్లా. సో వాళ్ళు ఆ అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవుతుందని వాళ్ళ టైం టేబుల్ అంటాం దాన్ని. మరి స్కూల్ పిల్లలకి వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళే వారంలో 5 రోజులు కావచ్చు, 6 రోజులు కావచ్చు, ప్రతి రోజుని కొన్ని పీరియడ్స్ కింద అంటే ఒక గంట 40 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు ఆ రకంగా ప్రతిరోజు కూడా దాదాపుగా ఉన్నటువంటి 8, 7 సబ్జెక్ట్స్లో ఒక 4, 5 అన్న కవర్ అయ్యేలాగా ప్రతిరోజు వాళ్ళు ఒక టైం టేబుల్ తయారు చేస్తారు. అంటే వారంలో ఉన్నటువంటి ప్రతి రోజుని స్కూల్లో ఉన్న సమయం ఉన్నటువంటి దాదాపు 7-8 గంటల సమయాన్ని వాళ్ళు రకరకాలుగా విభజించి ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్టు టీచర్ గారు వచ్చి మీకు టీచ్ చేస్తారన్న విషయం మనకి తెలిసిపోతుంది. సో దా ప్రకారంగా మనం కూడా ఇంటి దగ్గర నుంచి ఏ పుస్తకాలు తెచ్చుకోవాలి, ఆ రోజుకి ఎటువంటి హోంవర్క్ తెచ్చుకోవాలి, ఏ టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకి అవగతం అవుతాయి. ఇది సూక్ష్మంగా స్థూలంగా మనం టైం టేబుల్ విషయం గురించి తెలుసుకున్నాం. అయితే ఈ టైం టేబుల్ని స్కూలు యొక్క అకాడమిక్ ఇయర్ దృష్ట్యా తయారు చేయబడింది. అంటే వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు ఆ విద్యా సంవత్సరంలో వాళ్ళు ఆ సిలబస్ని కంప్లీట్ చేయడం కోసం విద్యార్థులకు ఏ రకంగా ఎంత సమయాన్ని కేటాయించాలి, ఎప్పుడెప్పుడు ఏ రకంగా వాళ్ళకి చెప్పగలగాలి, ఏ పరీక్షకి ఎంత సిలబస్ కవర్ చేయాలి అన్నదాని వరకు కూడా ఈ టైం టేబుల్ ఈ వెళ్ళేటువంటి పిల్లలకి చెప్పేటువంటి ఉపాధ్యాయులకి మధ్య ఒక అనుసంధానంగా పనిచేస్తుంది. అయితే ఈ టైం టేబుల్స్ క్లాస్లో ఉన్నట్టు అందరికీ కూడా ఒకే టైం టేబుల్ ఉంటుంది. మరి మన పిల్లలకి టైం టేబుల్ ఆ స్టూడెంట్ ఎట్లా తయారు చేసుకోవాలి అన్నది మనకు ప్రధాన విషయం. ఈరోజు మనకి తెలుసు మన ప్రతిరోజు సమయాన్ని 2 రకాలుగా తెలుసుకోవాలమ్మా. అంటే రోజువారీ కార్యక్రమాలు అంటే ప్రతిరోజు మేలుకున్న దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా కొన్ని పనులు ఆలోచించుకోవడానికి చేయొచ్చు. అంటే పొద్దున్న స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, స్నానం చేసాక మంచి బట్టలు వేసుకోవాలి, స్కూల్ బ్యాగ్ సర్దుకోవాలి, లంచ్ బ్యాగ్ సర్దుకోవాలి. ఇవన్నీ కూడా మనకి రోజు చేసే పనులే. అంటే వాటిలో తత్తర ఉండకూడదు, వాటిలో కంగారు ఉండకూడదు. అంటే రోజు చేసే పనుల కోసం ఎక్కువగా మన ఆలోచన శక్తిని వాడకూడదు. ఒక మెషిన్ ఎలాగైతే స్విచ్ నొక్కితే తన పని చేసుకెళ్ళిపోతుందో, ఒక మిక్సీ కావచ్చు, కుక్కర్ కావచ్చు, ఇవన్నీ కూడా అదే రకంగా మన రోజువారీ చేసే పనుల్ని ఒక మెషిన్ లాగా చేసేయగలగాలి. అప్పుడు మన మనసులో ఆలోచన కేవలం
మనం స్కూల్కి వెళ్ళే ముందు తయారుగా ఉంటాం అన్నమాట. ఉపాధ్యాయులు చెప్పేటువంటి విషయాన్ని, సబ్జెక్ట్ని మనం గ్రహించడానికి వీలుగా మన మనస్సు రెడీగా ఉంటుంది. ఇది గ్రహించండి. అంటే ఎవరైతే తను స్కూల్కి వెళ్ళే టైంకి ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా స్కూలు పరిసరాలు చేరుకుంటారో వారు మాత్రమే స్కూలు వారిచ్చిన టైం టేబుల్కి అనుగుణంగా వారి మనసును రెడీగా పెట్టుకున్నారు, వాళ్ళ యొక్క మైండ్ని రెడీ చేసి పెట్టారనే విషయం మనకు తెలుస్తుంది. ఎవరైతే ఆందోళనగా ఈ రోజువారీ కార్యక్రమంలోనే సగం ఎనర్జీ పోయినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవ్వడము, లేకపోతే ఈ యొక్క ఎప్పుడైతే ఎనర్జీ వేస్ట్ అయిందో దాని అందరినీ కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకునే కార్యక్రమంలో నిద్రపోవడము, మైండ్ ఆఫ్ చేసి విషయాలు ఎక్కడో రాత్రి చూసిన టీవీనో లేకపోతే క్రికెట్ ఏదో గుర్తొచ్చి అట్లా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ టైం టేబుల్ అంటే అర్థం ఏంటనమాట, మన మైండ్ టేబుల్. అంటే మైండ్ని మనం స్థిరంగా అక్కడ ఉంచగలగాలి అంటే మనం ఈ రకంగా ఉండాలి. రెండవ విషయం ఎట్లా వాడాలి అంటే మన టైం టేబుల్ తయారు చేసుకోవాలి. మన టైం టేబుల్ అంటే కొంతమంది పిల్లలకి రాత్రిపూట ఎక్కువసేపు మెలకుగా ఉండి చదువుకోవడం అంటే బాగుంటుంది. కొంతమందికి తెల్లవారే లేచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు బట్టి పేరెంట్స్ త్వరగా లేచారనుకోండి, వీళ్ళకి కూడా త్వరగా లేచే అలవాటు ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ లేట్గా లేవడం అలా జరిగినట్లయితే వాళ్ళకి కూడా కొంచెం లేట్గా లేవడం, రాత్రి ఎక్కువసేపు మెలుగుగా ఉన్నట్టు వీళ్ళు కూడా మెలుగుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. ఆ రకంగా ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పిల్లల్ని అందరూ ఒకలాగా ఉంటారు అనుకోవద్దు. ఉదయమే లేచేవాళ్ళు ఉదయమే లేచి ప్రశాంతంగా వారి యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని నిన్న ఏం జరిగినాయో అన్ని మంచి విషయాలను గుర్తు తెచ్చుకొని వాటిని ఈరోజు ఏదైతే నిన్న చెప్పిన పాఠాలని ఒక్కసారి గబ చూసుకొని అందులో ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక డౌట్ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టుకొని దాన్ని మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాలి అని పెట్టుకొని అప్పుడు ఆ పాఠాన్ని కంటిన్యూ చేసినట్లయితే మీరు ఆ పాఠంలో మీరు ఉండరు, ఆ పాఠమే మీలో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మీరు ఏదో క్లాస్లో ఉండరు, నెమ్మదిగా ఆ సబ్జెక్ట్ అన్నది మీలోకి వెళుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రిడ్జ్ లేదో మనం దేన్ని కూడా దాటలేం. సో టీచర్ అన్నది ఒక బ్రిడ్జ్, ఆయన మనకు ఒక వంతెన లాంటి వారు. అంటే సబ్జెక్ట్ ఆ పక్కన ఉంది, మనం ఈ పక్కన ఉన్నాం, ఈ రెండింటిని కలిపేది ఆయన. కాబట్టి ఆయన చాలా భద్రంగా మన ఆ విషయాన్ని గ్రహించడానికి చేస్తారని నమ్మకంతో మనం కూర్చొని అక్కడ మనం చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు ఆకతాయిగా తెలిసి తెలియక ఆ టైం టేబుల్ తయారు చేసుకునే క్రమంలో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. ఏ రకంగా నెగ్లెక్ట్ చేస్తారు అంటే క్లాస్లో ఎవరో చక్కగా నోట్స్ రాసే ఫ్రెండ్ని తీసుకొని అది జెరాక్స్ తీసుకోవడము, లేకపోతే నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి నాకు పంపించి నేను చదువుకుంటాలి అనుకోవడము, ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే స్వాధ్యాయం అన్నారు కానీ ఎక్కడైనా సరే అంటే ఎవరికి వాళ్ళు రాసుకొని ఎవరికి వాళ్ళు చదివితేనే మైండ్ ట్యూన్ అవుతుంది తప్ప జెరాక్స్ తీసుకున్నట్లయితే జెరాక్స్ లాగే ఉంటుంది తప్ప ఒరిజినల్గా ఉండదు. సో ప్రతి సబ్జెక్టుకి దాదాపుగా వారంలో 5-6 గంటలు లెక్కలకు ఉందనుకోండి, లెక్కలనే సబ్జెక్టుకు ఉందనుకోండి, మీరు దాదాపుగా 5 గంటల యొక్క సబ్జెక్టుని మీరు ఇంట్లో శనివారం ఆదివారం సెలవు వచ్చినప్పుడు మీకు వాటికి వేరే కేటాయించాలి. ఉదాహరణకి పరీక్షలు వస్తున్నాయని చదవడం కాదు, ప్రతిరోజు పరీక్షగానే భావించాలి. ప్రతిరోజు పరీక్ష అంటే మాస్టర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మీరు రాయడం కాదు, మీ క్వశ్చన్ పేపర్ మీరు తయారు చేసుకోవాలి. సబ్జెక్ట్ కాగానే ఇంటికి రాగానే మీ టైం టేబుల్ రాసుకోవాలి. లెక్కలు ఇందులో చాలా టఫ్ ఉన్నది ఇది, ఈ టఫ్గా ఉన్న సబ్జెక్ట్ని ముందు చేసుకోవాలి. టఫ్గా ఉన్న సబ్జెక్ట్ని ముందు మొదలు పెట్టాలి. ఇది నమ్మో టఫ్ అనుకోవద్దు. ఆ టఫ్ ఉన్నదాన్ని ముందు మొదలుపెట్టి అది ముందు క్రాక్ చేస్తే మిగతావన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. చాలామంది ఏం చేస్తామంటే ఈజీగా అన్నీ ముందు రాసుకొని అన్ని చదివేసా అనుకుంటాం. ఇంటికి వచ్చిన అలా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే కష్టంగా ఉన్న విషయాన్ని ముందు మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ముందులు పెడతారో ఆ టైం టేబుల్ రాసుకోండి, టఫ్ సబ్జెక్ట్స్ పర్ మీ టైం టేబుల్ రాసుకోండి. దీన్ని ఈ వీకెండ్లోగా నేను కవర్ చేసేయాలి, మళ్ళీ రేపు మండే నేను స్కూల్కి వెళ్ళేలోగా దీన్ని నేను కవర్ చేసేయాలి అని అనుకోవాలి. సో ఈ రకంగా మీ టైం టేబుల్ని స్కూల్ టైం టేబుల్ని కనుక పక్కన పెట్టి ప్రతి వారము కూడా మీ పరీక్ష మీరు పెట్టుకుంటూ ఉన్నట్లయితే అంతిమ పరీక్ష చాలా సునాయాసంగా మీరు దాటేస్తారు. చదువుకోవడం అన్నది పెద్ద భారం అనిపించదు, ఇంకా చదవాలి అనిపించి లైబ్రరీకి వెళ్ళి ఇంకా అదే సబ్జెక్ట్ మీద కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఏమేమి కొత్త విషయాలు వచ్చినా అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అవగాహన చేసేసుకున్నారు కాబట్టి
నేర్చుకునే మా ధోరణిలో ఉన్నారు కాబట్టి ఇంకా కొత్త దాని గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలనేటువంటి కోరిక, ఆసక్తి మీలో పెరుగుతుంది. సో, మీ టైం టేబుల్, స్కూల్ టైం టేబుల్ కలిసిందని ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ యొక్క విషయం మీద మీకు అవగాహన, ఆసక్తి, ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు తెలుస్తుంది. ఇది ఇంట్రెస్ట్ పెరిగిందంటే నేను కరెక్ట్‌గా ఈ టైం టేబుల్ ఫాలో అవుతున్నానని అర్థం చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ గనుక పెరగకపోయినట్లయితే తప్పకుండా మీ టైం టేబుల్‌లో, స్కూల్ టైం టేబుల్‌లో 2 సరిగ్గా మ్యాచ్ అవ్వటం లేదు. కాబట్టి మీ టైం టేబుల్ తయారు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా టఫ్‌గా ఉండే సబ్జెక్ట్‌ని ముందు రాసుకొని, దాన్ని ఆదివారం, శనివారం ఒక 2, 3 గంటలు కేటాయించి, దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాత మిగతావి చిన్న చిన్నవి గబగబా చదివేసుకున్నట్లయితే మరుసటి వారం మళ్ళీ ఉత్సాహంగా మీరు వెళ్ళగలుగుతారు. ఇది క్లుప్తంగా ఈరోజు మనం టైం టేబుల్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. నమస్కారం.